ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పెను. ఆమేన్. అబ్రహాము గారికి దేవాది దేవుడు దర్శనమిచ్చి ఆయన చెప్తున్న మాటలు ఏమిటంటే, అబ్రహామా, నువ్వు దేని గురించి భయపడుతున్నావు? నీవు భయపడవద్దు. నీ యొక్క బహుమానాన్ని నేను అత్యధికముగా ఇస్తాను. నేను నీ కేడెమునై ఉన్నాను అని గుర్తు చేస్తూ ఉన్నాడు. అబ్రహాము గారేమో, మరి నా ఆస్తికి వారసులు ఎవరు, ఏంటి ఈ పరిస్థితి, నాకు పిల్లలు లేరు అని అంటూ ఉన్నాడు. ఆ మాటకు బదులిస్తూ ఉన్నాడనమాట దేవాది దేవుడు. నువ్వు భయపడవద్దు, నేను వాగ్దానం చేస్తున్నాను, నీకు వాగ్దానం చేసి కనానుకు పంపిస్తానన్నాను, పంపించాను. మరి ఇప్పుడు నీకు కుమారుణ్ణి ఇస్తాను అని కూడా చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు ఏ స్థితిలో ఉండి భయపడుతూ ఉన్నావో, అట్టి స్థితిలో నుంచి ఆయన నిన్ను బయటకు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక సందర్భముల్లో అనేక మంది భక్తులకు దేవాది దేవుడు తోడుగా ఉండి భయపడవద్దని ఎన్నో మార్లు చెప్పి ఉన్నాడు. అందరూ చెప్తూ ఉంటారు, భయపడవద్దు భయపడవద్దని పరిశుద్ధ గ్రంథములో 365 సార్లు రాయబడి ఉన్నది అని. మనము అనేక సందర్భముల్లో భయపడేవారిగా ఉంటాము, బాధపడేవారిగా ఉంటాము, వేదన చెందేవారిగా ఉంటాము. ఎందుకంటే మన స్థితి భయపడటం, కానీ దేవుని స్థితి మనల్ని ఆ భయములో నుంచి విడిపించటం. ఎంతోమంది భక్తులు కొన్ని సందర్భాల్లో భయపడినట్టుగా మనము చూచాము. ఆ సందర్భంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు రక్షణ ఇస్తాను, నేను నీ ప్రాణమును కాపాడుతాను అంటూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో నీవు ఆందోళన పడవద్దు అని భక్తులకి చెప్పినట్టుగా ఉన్నాడు. నిన్ను బలపరిచేది నేనంటున్నాడు, నీకు సహాయం చేసేది నేనంటున్నాడు. నీతి అనే నా హస్తముతో నీ కుడి చేతిని పట్టుకొని ఉంటాను అని కూడా చెప్తూ ఉన్నాడు. కొన్ని సందర్భంలో మనము భయపడినప్పుడు ఆయన అంటున్న మాట ఏమిటంటే, మరి మీకు నేను నిత్యము తోడుంటాను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకనే నేను ధైర్యము కలిగి ఉండాలి. ఏ విషయంలోనూ కూడా భయపడకూడదు. ఒకవేళ నిన్ను రోగము వేధిస్తూ ఉంటే, ఆర్థిక పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ ఉంటే, నిన్ను అనేకమైన ఇబ్బందులు నీకు నేలకు పడవేసినట్టుగా ఉంటే, అవమాన భారముతో ఉంటే, నీకు భయపడనవసరం లేదు. నీకు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ధైర్యము కలిగి ఉంటేనే దేవుని యొక్క సహాయాన్ని కూడా పొందుకోగలుగుతాం. నేను కూడా దేవుని సహాయానికి దగ్గరగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన చేసిన కార్యములన్నిటినీ తలపోసుకున్నప్పుడు నీలో నాలో ధైర్యం వస్తుంది. నీలో నాలో ధైర్యము కలిగించిన వాడు ఆయనే, భయాన్ని కూడా కలిగించిన వాడు ఆయనే. ఎందుకంటే మానవుడు ప్రతి విషయానికి కూడా భయపడుతూ ఉంటాడు. కానీ దేవుణ్ణి ఆశ్రయించమని దేవుని వాక్యము సెలవిచ్చిన ప్రకారం మనము దేవుణ్ణి ఆశ్రయించి పొందుకున్న ధైర్యము 1000 రెట్లు బలముగా ఉంటుంది. నీ శరీరంలో ఉన్న బలము, నీ చుట్టూ ఉన్న బంధుబలము నిన్ను ధైర్యపరచదు, కానీ కేవలము దేవుని వాక్యము మాత్రమే నిన్ను బలపరచగలదు. అందుకనే దేవాది దేవుడు అలనాడు భక్తులతో మరి దర్శనములో మాట్లాడి బలపరిచి ఆయన అద్భుత కార్యములు చేయగలిగాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు కూడా అట్టి దర్శనాన్నే కలిగానని ఈ వాక్యము ద్వారా దేవుడు చెప్తున్న మాటలు ఇవి అని నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయన, మేము భయపడక
ఆందోళన చెందక మా కేడముగా నీవున్నావని, మాకు అత్యధికమైన బహుమానాన్ని ఇస్తానని అలనాడు భక్తుడు అబ్రహాము గారికి చేసిన వాగ్దానమును ఎత్తిపట్టుకొని ప్రార్థిస్తూ ఉండగా వినుచున్న వారికి మాకును నా తండ్రి ఏ స్థితిలో భయపడుతూ ఉన్నామో అట్టి భయము నుంచి మమ్మల్ని విడిపించి మా జీవితముల్లో అద్భుత కార్యములు జరిగించమని, ఆశ్చర్య కార్యములు జరిగించమని, అయా అత్యధికమైన బహుమానముతో మమ్మల్ని నింపమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రాజు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.